నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమె నటి, సినిమాల్లో నటించాలి అనేది ఆమె కోరిక. అయితే ఇటీవలి కాలంలో ఆమెపై కొన్ని ఆరోపణలు వచ్చాయి. లక్ష్మీకాంత్ రెడ్డికి సౌమ్య శెట్టికి సంబంధించి కొన్ని ఆరోపణలు వచ్చాయి. మొన్న లక్ష్మీకాంత్ రెడ్డి కూడా బిగ్ టీవీతో మాట్లాడారు. అసలు సౌమ్య శెట్టి, లక్ష్మీకాంత్ ఈ కేసులో ఎవరు చీటర్? సౌమ్య శెట్టి నన్ను మోసం చేసింది, రెండో భార్యగా ఉంటాను అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేసింది అని లక్ష్మీకాంత్ అంటున్నాడు. లేదు, లక్ష్మీకాంతే నన్ను మోసం చేశాడు అని సౌమ్య శెట్టి అంటోంది. సినిమా పేరుతో నన్ను మోసం చేయాలని చూశాడు, నన్ను వాడుకోవాలని చూశాడు అని సౌమ్య శెట్టి అంటోంది. మరి సౌమ్య శెట్టి చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్న మాటల్లో వాస్తవాలు ఉన్నాయా? సౌమ్య శెట్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారా మీకు? సో అందుకే ఈ విషయం సోషల్ మీడియాలో కూడా రచ్చగా మారుతుంది. ఒకసారి సౌమ్య శెట్టితోనే మనం నేరుగా మాట్లాడదాం. ఇప్పుడు మనకి సౌమ్య శెట్టి అందుబాటులో ఉన్నారు. సౌమ్య శెట్టి గారు నమస్తే. సౌమ్య శెట్టి గారు ఏంటి? ఓకే అండి, వినబడుతుంది. సౌమ్య శెట్టి గారు ఏంటి అసలు లక్ష్మీకాంత్ రెడ్డికి మీకు మధ్య ఏం జరిగింది? లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నారు రెండో భార్యగా ఉంటాను అని చెప్పి తన దగ్గర లక్షల రూపాయలు, సుమారు ₹1,00,00,000 పైబడి మీరు తీసుకొని ఇప్పుడు మోసం చేశారు అని లక్ష్మీకాంత్ రెడ్డి అంటున్నాడు. ఏంటి అసలు ఏం జరిగింది మీ ఇద్దరికి? నేను అతని మీద సెక్షువల్ అసాల్ట్ కేసు పెట్టానండి. సో ఆ కేసు వెనక్కి తీసుకోమని అతను నన్ను అడగడం, మా అడ్వకేట్ని అడగడం, మేము తీసుకోమని చెప్తే డెత్ థ్రెట్స్ అవి ఇచ్చారు. తర్వాత లాస్ట్ నా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఈ వీడియోస్ అవి పంపించారు అనమాట. ఒకవేళ ఆల్రెడీ నీ మీద దొంగతనం కేసు ఉంది, ఇవి ఇలాంటివి లీక్ చేసి నిన్ను ఒక ప్రాస్టిట్యూట్ అని చెప్పి పబ్లిష్ చేపిస్తాను మొత్తం నేషనల్ వైడ్ మీడియాలో. ఆల్రెడీ దొంగతనం కాంట్రవర్సీ ఉంది కాబట్టి మళ్ళీ అందరూ ఈజీగా నమ్మేస్తారు, నువ్వు దిక్కున్న చోటు వెళ్ళి చెప్పుకో అని చెప్పారు. సో నేను కేసు పెడితేనే నాకు మ్యామ్కి సెక్యూరిటీ లేదు. సో కేసు తీసుకున్న తర్వాత మా పరిస్థితి ఏంటి? సో అయితే నువ్వేం చేస్తే చేసుకో, నేను కేసు వెనక్కి తీసుకోనని చెప్పాను. సౌమ్య శెట్టి గారు ఒక్క నిమిషం. సో మీ వర్షన్ జనాలు చూస్తూ ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో జనాలు కాబట్టి అతను చెప్పింది విన్నారు, మీరు చెప్పింది కూడా వింటున్నారు, మన బిగ్ టీవీలో అతను చెప్పింది విన్నారు. సో నేను జనాలు కూడా అడుగుతాను, ఎదురు వర్షన్ వింటున్నారు కాబట్టి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. నిజంగా ఎవరు కల్పిట్గా కనపడుతున్నారు? సౌమ్య శెట్టి చెప్తున్న దాంట్లో అవాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? లక్ష్మీకాంత్ రెడ్డి చెప్తున్న వాటిలో అవాస్తవాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? మీరు కమెంట్లో తెలియచేయచ్చు. ఎవరైనా క్వశ్చన్ అడగాలి అనుకుంటే మీరు కమెంట్లో చెప్తే నేను ఆ క్వశ్చన్స్ని సౌమ్య శెట్టి ముందు ఉంచుతాను. అలాగే మీరు ఓట్ కూడా చేయొచ్చు, ఇందులో ఓటింగ్ కూడా పెట్టాం. ఇద్దరిలో ఎవరు చీటర్? సౌమ్య శెట్టి, లక్ష్మీకాంత్. మీరు ఓట్ కూడా చేయొచ్చు. ఓకే, సౌమ్య శెట్టితో నేను కాన్వర్సేషన్ కొనసాగిస్తాను. అండ్ సౌమ్య శెట్టిని మీరు ఎవరైనా ఏమన్నా అడగాలి అనుకుంటే మెసేజ్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను వాటిని సౌమ్య శెట్టి ముందు ఉంచుతాను. ఓకే, సౌమ్య శెట్టి గారు ఎప్పుడు పెట్టారు కేసు? సెప్టెంబర్ 11th అనుకుంటున్నాను. అంటే ఎస్పీ ఆఫీస్కి, డిఐజీ ఆఫీస్కి, కోర్టు నుంచి మాకు ఆర్డర్స్కి ఇవన్నీ నేను సెప్టెంబర్ 1st నుంచి చేసుకుంటున్నాను. సెప్టెంబర్ 11th అంటే సెప్టెంబర్ 2025 రైట్? ప్రొటెక్షన్ తెచ్చుకోవాలా, ప్రొటెక్షన్ తెచ్చుకున్నాను యాక్చువల్లీ సేఫ్టీకి, ఫుల్ ఫ్యామిలీకి. తర్వాత కేసు పెట్టే ఆలోచన ఏం లేదు, జస్ట్ ప్రొటెక్షన్ వరకే మాత్రమే ఆలోచించాను. వాళ్ళు మా ఇంటికి వచ్చి రచ్చ చేయడం వల్ల నేను వెళ్ళి కేసు పెట్టాను. ఒక నిమిషం, ఫస్ట్ మీరు పోలీసుల నుంచి రక్షణ అడిగారు, లక్ష్మీకాంత్ నుంచి రక్షణ కావాలి అని. ఆ తర్వాత లక్ష్మీకాంత్ మీ ఇంటికి వచ్చి తిడితే మీరు కేసు పెట్టారు రైట్? ఓకే, అంటే రక్షణ కావాలి అని ఎందుకు అడిగారు? ఎటువంటి భయంతో మీరు రక్షణ కావాలని అడిగారు? ఎందుకు రక్షణ కావాలని అడగాల్సి వచ్చింది? ఎందుకంటే అతను వాట్ హ్యాపెన్, నేను అంటే ఇప్పుడు ఒక డ్రామాలో కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా సింపుల్గా చెప్పేస్తాను. సో నేను ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నాను, చాలా కోల్పోయి ఉన్నాను. అతను మూవీ అది చేద్దాము లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, బిజినెస్ చేద్దాం, నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు. హీ వాజ్ లైక్ ఎ గార్డియన్ ఫాదర్ ఫిగర్. హోల్ ఫ్యామిలీ ట్రాప్ చేశారు అని అంటే రియలీ హీ డస్ గోల్డ్ స్మగ్లింగ్, అతను ఇసుక చేస్తారు, మర్డర్స్ చేస్తారు, రేపులు చేస్తారు. అతన్ని నేను ట్రాప్ చేయగలనా?
అతన్ని అంటే నేను మోసం చేసి హనీ ట్రాప్ చేయగలనా? డిడ్ ఐ గో టు హిస్ హోమ్? డిడ్ ఐ పింగ్ హిమ్? అతను కదా వైజాగ్ వచ్చారు, అతను కదా మెసేజెస్ పెట్టారు, అతను నేను మూవీ చేస్తాను అని చెప్పారు. సో మీరే చెప్పండి, ఆల్రెడీ 2 years నుంచి సఫర్ అవుతున్న అమ్మాయి. ఓకే, అలా కాదు. ఓకే, అతనికి మీకు ఎప్పటి నుంచి పరిచయం ఎలా ఏర్పడింది? నాకు ఒకసారి అతను పరిచయం బ్యాక్, నాకు డేట్స్ ఇయర్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఇట్స్ అరౌండ్ 4-5 years బ్యాక్. ఓకే, ఎలా పరిచయం? జస్ట్ వన్ మీ ఒకే ఒక మీ పరిచయం అంతే. ఆ రోజు నేను 2:30కి అలా నేను ఫ్లైట్ ఎక్కేసి వచ్చేసాను నైట్. బట్ అట్లా కాదు, ఎలా పరిచయం, ఎందుకు వెళ్ళారు అతని దగ్గరికి, మీరు ఎందుకు వెళ్ళారు? రాకీ అని ఒక చైల్డ్ యాక్టర్ ఉండేవాడు, నేను షూట్ చేసి నిర్మల్ నుంచి వచ్చాను అనమాట. తను వ్యక్తి మేనేజర్ అని ఒక అతను ఉంటారు, తను మనసు చూడతారు అనే ప్రాజెక్ట్ కి నాకు మేనేజర్ గా వర్క్ చేశారు. సో వాళ్ళిద్దరూ ఏంటంటే నెక్స్ట్ డే మనకు వేరే స్క్రీన్ టెస్ట్లు అవి ఉన్నాయి, మా ఇంటి దగ్గర ఉండిపోయి ఫ్రెష్ అప్ అయిపో అంటే నాకు వాళ్ళతో మంచి బాండ్ ఉంది. సో ఓకే ఫైన్ అని వెళ్తే అది రెడ్డి సార్ వాళ్ళ రూమ్ అనమాట, అంటే ఫ్లాట్. రాకీని తనే స్పాన్సర్ చేసి చూసుకుంటున్నారు, ఈ ఫ్లాట్ లోనే మేము ఉంటామని చెప్పారు వాళ్ళు. ఓకే, సో మీరు ఆ రోజు లక్ష్మీకాంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేశారు, రైట్? రాకీనో వెంకట్టో చెబితే పార్టీ పార్టీ ఇన్ ది సెన్స్ తను నారప్ప మూవీకి సెలెక్ట్ అయ్యాడు. సో దానికోసం పార్టీ అది చేసుకొని వీరి వర్షన్ ఏంటంటే ఫస్ట్ నైట్ లోనే రెడ్డికి నువ్వు చాలా నచ్చావు, నిన్ను లవ్ చేస్తున్నారు, నీకు ఫ్లాట్, కార్, గోల్డ్ ఇవన్నీ గిఫ్ట్ ఇస్తారు, ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే, సో యాక్సెప్ట్ చేయన్నారు. నేను 2:30కి అలా మా హస్బెండ్ తో డిస్కస్ చేసి నేను ఫ్లైట్ ఎక్కి నైట్ అప్పుడు కూడా. ఒక్క నిమిషం, ఎవరు రెడ్డితో మీరు కమిట్ అయితే ఫ్లాట్ డబ్బులు ఇస్తారు, మిమ్మల్ని ఇష్టపడతాడని మీతో చెప్పింది ఎవరు? వెంకీ చెప్పారు, ఇతను కూడా డైరెక్ట్ గా చెప్పారు నాకు. వెంకీ, ఇంకెవరు? లక్ష్మీకాంత్ రెడ్డి. లక్ష్మీకాంత్ రెడ్డి ఇది 2021లో మీరు పరిచయం అయిన మొదటి రోజే మిమ్మల్ని అలాగ అడిగారు, ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని మీతో చెప్పారు. ఓకే, మీరు వెళ్ళిన మొదటి రోజే. ఓకే, ఆ రోజు మీ హస్బెండ్తో మాట్లాడి మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు, రైట్? సో ఆ రోజు ఈ టోల్డ్ దట్ హీ బాట్ ఎ గోల్డ్ చైన్ ఫర్ మీ గిఫ్ట్ చేయడానికి. నేను నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి లాక్ వేసుకున్నాను, తన బిహేవియర్ అది నచ్చక. దెన్ నేను బయటికి టికెట్ బయటకు వచ్చేసరికి డోర్ బయట పడుకొని ఉన్నారు అతను, గోల్డ్ చైన్ పట్టుకొని. సో నేను నార్మల్ గా నా ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాను. ఎన్ని రోజులు ఉన్నారు మీరు ఆ రోజు వాళ్ళ ఇంటి దగ్గర? 1 day. ఒక్కరోజే? ఒక్కరోజే. ఓకే, ఆ ఒక్కరోజే వెళ్ళి ఆ రోజే పార్టీ చేసుకున్నారు మామూలుగా, ఎందుకంటే నారప్ సినిమాల గురించి అని. సో ఈ ప్రపోజల్ జరగటం అంతా కూడా ఆ కొన్ని గంటల్లోనే జరిగిపోయింది.